మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు జంపన్న వాగులో స్నానాలు చేద్దామా, ఈ జాతర యొక్క ఆనందాన్ని ఎప్పుడు అనుభవిద్దామని చెప్పి కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నటువంటి వేళ ఆరంభమైంది. ఈరోజు ఉదయం నుండి కూడా భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఎక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేటువంటి విధంగా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా జంపన్న వాగులో స్నానాలు చేశారు. వచ్చేటువంటి భక్తుల యొక్క పాద స్పర్శ వల్ల కూడా జంపన్న వాగు పునీతమవుతుంది. జంపన్న వాగులో స్నానాలు చేయడం వల్ల భక్తులు పునీతం అవుతున్నారన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. వచ్చేటువంటి భక్తుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఇక్కడ చలి అనేది కూడా తెలియకుండా కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తున్నారు జంపన్న వాగులో. ఇక్కడ ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు కదా మీరు? జంపన్న వాగులో స్నానాలు సూపర్ అండి. మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము. చాలా బాగుంటుంది ఇక్కడ. క్రిస్టియన్ మన తెలుగు దాంట్లో చాలా అభ్యంతరంగా వస్తాడు. మనకు ఏది అట్లా ఏమి ఉండదు. మనకు ఇక్కడ ఆస్వాదించడానికి మతాలు అవసరం లేదు కదా. ఎందుకంటే చెప్తున్నా నీకు, మనకి ఏంటంటే అన్నదమ్ములు లేక మేమంతా. ఇక మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తారు. మనకి ఏంటంటే ఆనందం. సమ్మక్క సారక్క జాతర అంటే ఫస్ట్ ఒక టైంలో జాతర ఉంది, ఇప్పుడు అలాగుంది. ఇప్పుడు చాలా బాగైంది. ఇంకా సీతకు వచ్చినాక చాలా మంచిగా. మాకైతే కాంగ్రెస్. ఇప్పుడు మరి ఇంకా జాతర కూడా నిజంగా ఆద్యంతం కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంటుంది. ఇంకా మనకు ఎంత చేసినా గానీ ఇంకా ఉంటే బాగుంటుంది ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకా భక్తులు పెరుగుతున్నారు. మరి ఈ భక్తులు పెరుగుతున్నారు, జాతర పెరుగుతుంది. కోట్లాది లక్షలు పోయి కోట్లాది మంది వచ్చిండ్రు. ఇక్కడ ఎడ్ల బండ్ల పోయి హెలికాప్టర్లు వస్తున్నారు, సైకిల్ మీద పోయి కార్లలో వస్తున్నారు. ఈ వాతావరణం అంతా ఒక మహాప్రసన్నంగా మారుతుంది. ఇక్కడ ఉత్తర భారతదేశం నుండి కాకుండా మన తెలంగాణలో, అది కూడా మన వరంగల్, ఉమ్మడి వరంగల్లో మేడారంలో ఉంటున్నటువంటి పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? నాకైతే సీతక్కదే మంచిగా అనిపిస్తుంది. సీతక్క ఎందుకంటే చాలా మంచిది. మాకు సీతక్కనే చాలా ఇష్టం. అరేంజ్మెంట్ బాగుంటుంది. ఇంకా అరేంజ్మెంట్ కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. ఎట్లాంటివి కావాలి? టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఉన్నది చూసారా, రోడ్లు కానీ ఇవన్నీ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా కొత్త రోడ్లు వెడల్పు చేయడము, రోడ్లు వేయడము, అలాగే వెడల్పు పైన అంత బాధలు కూడా అవుతున్నాయి. ఇంత ముందుకు అయితే చాలా స్పేషియస్ గా ఉండే. మేము చెప్తున్నాం కదా, కొన్ని 10-12 ఇయర్స్ నుండి వస్తున్నాం మేము. అంటే ఇప్పుడు తగ్గించారా రోడ్లు? చాలా తక్కువైనాయి. రోడ్లు ఇబ్బంది ఉంది, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది చెప్పలేము ఇంకా. అది చాలా అద్భుతంగా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వరంగల్ నుంచి. వరంగల్ ఎక్కడి నుండి? శివనగర్. శివనగరా? ఓకే. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంది వాగుకు వస్తున్నారు. స్నానాలు. ఏం వాగిది? జంపన్న వాగు. తెలుసా నీకు? ఓకే ఓకే. స్నానాలు చేశారా? చేసాం. ఎట్లుందమ్మా జాతర? బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? సార్ బాగుంది. ఇప్పుడైతే ఓకే. ఎట్లుంది సార్ జాతర? మేడారం జంపన్న వాగులు ఎట్లా అనిపిస్తుంది? స్నానాలు చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినాక సీతక్క ఆధ్వర్యం లోపల మంచి నూతనోత్సవం వచ్చింది. ప్రజలు కూడా అందరికీ ఆనందకరంగా ఉన్నది. అదేవిధంగా చెప్పాలనుకుంటే ఈ ప్రజా పరిపాలన లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి, సీతక్క చేసినటువంటి పలు అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె ఈరోజు ప్రజల దృష్టిని ఆకర్షించుకున్నది. నిజంగా ఇక్కడ ప్రజా పరిపాలనలో భాగంగా కూడా ఇక్కడ మొన్నటి వరకు చూడొచ్చు, ప్రజాపాలన అంటే మనము ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఇక్కడ మేడారంలో ఒక కేబినెట్ మినిస్ట్రీ నిర్వహించడానికి కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా చాలా మంది ప్రజలు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి విధంగా కీర్తికిస్తున్నారు. గతంలో జరగని అభివృద్ధి పనులన్నీ కూడా ఇప్పుడే జరిగాయన్నటువంటి ఒక కోణంలో కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా చాలా వరకు ఉంటున్న నేపథ్యంలో పిల్లలు ఇక్కడ మనం చూస్తున్నాము, వీళ్ళు చిన్న పిల్లలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేడారం జంపన్న వాగులో స్నానాలు చేసేటువంటి ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలుగానే మనం ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారంటే వారి కేరింతలు ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి. ఈ చిన్న పిల్లల మనస్తత్వం కూడా పెద్దవాళ్లలో కూడా ఉంటుందంటే మనం చూడొచ్చు. ఎట్లుందమ్మా జాతర? బాగున్నది. ఎట్లా అంటే ఏం బాగుంది చెప్పు? జాతర ఇప్పుడు స్నానాలు చేశారా? చేసాం. ఎట్లుందమ్మా? బాగానే ఉంది. అంత మీరు అందరు ఫ్రెండ్సా? ఒక ఫ్యామిలీ లేక ఫ్రెండ్సా? ఫ్యామిలీ రిలేటివ్స్. ఇక్కడ మీకు ఈ జాతరలో ఇప్పుడే వచ్చారా, ఇంకా వెళ్తున్నారా? ఇంకా ఉంటాం 3 days వరకు. 3 days ఉంటారా? మరి ఇక్కడ మీకు జాతరలో మీరు వచ్చిన తర్వాత మీకు ఏమేమి నచ్చింది ఇక్కడ? అంటే అక్కడ ఎగ్జిబిషన్ నచ్చింది. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి. జంపన్న వాగులో స్నానం చేస్తున్నారు, జంపన్న వాగు నచ్చలేదా? జంపన్న వాగు కూడా బాగానే ఉంది. అన్నిటికంటే ఇదే బాగుంది కదా ఫస్ట్. ఎట్లుందమ్మా జాతర?
వరంగల్ చాలా బాగున్నది, మంచిగా ఉన్నది. కాకపోతే ఈ అభివృద్ధి మధ్యలో ఆపడం వల్ల చాలా ఇబ్బందులు పడతాను. అంటే అడవి అంతా అడవిని తగ్గించి రోడ్లు విస్తరణ చేసిన బాగున్నది, కానీ అడవిని తగ్గించడం మంచిగా అనిపించలేదు. అన్నప్పుడున్న కాలుష్యాలు తగ్గించే విధానం ఇప్పుడు లేదు. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాల్సిందే కదా, భక్తులు పెరుగుతారు కదా. అంటే బయట అడవి పెంచుకుంటా మాకు పర్యావరణాన్ని కూడా సమతుల్యం చేయాలంటారు. అదే వాస్తవం చెప్పాలంటే ఒక మానవుడు జీవించాలంటే అడవి బాగుండాలి. అడవితో పాటు కాలుష్యం మంచిగా ఉంటేనే మానవుడు జీవిస్తాడు. రోడ్లు విస్తరణ కాదు, మానవుడు జీవించాలంటే మన వాతావరణం బాగుండాలి. అంటే ఇప్పుడు మేడారం జాతర అంటేనే ఒక వన జాతర కాబట్టి వన దేవతల్ని కూడా సంరక్షించుకుంటూ మనం కూడా ఎంజాయ్ చేయాలంటారు. అది వాస్తవం. తెలంగాణ అంటే మన దేవతలు. తెలంగాణ సమ్మక్క సారక్క, మేడారం సమ్మక్క సారక్క, వెంబడ రాయరాజేశ్వర స్వామి, యాయిరి లక్ష్మీనరసింహ స్వామి, కొండకొండ ఆంజనేయ స్వామి, బాసర సరస్వతి స్వామి, మన దేవతలు. తెలంగాణ అంటేనే సంస్కృతి, అంటే విప్లవం, సంస్కృతి, మన హిందూ సాంప్రదాయం, ఇవి బాగున్నాయి. రేవంత్ రెడ్డి బాగా చేస్తాడు. వారికి అందరూ సమకూర్చుకుంటా మినిస్టర్లు అందరూ సహకరించుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ అభివృద్ధి అందరూ సహకరించుకుంటున్నారు కదా, మంచి సమన్వయంతో వెళ్తున్నారు కదా. లేదు, కాలే మంత్రుల మధ్యన అవగాహన కాలే. ఇది అందరికరికే, నేను చెప్పడం కాదు. మంత్రులంతా ఒకడైతే అభివృద్ధి బాగుంటుంది. మీకు తెలిసి మరి ఏం ప్రాబ్లం ఉందంటారు మంత్రుల మధ్య సమన్వయం అంటే? సమన్వయం అంటే వాళ్ళ మధ్యలో ఏముండదు మనకు తెలియదు కదా. కానీ మంత్రులు బాగున్నారు, ఎవరి మనసులో వాళ్ళది, కానీ బయటికి చెప్తలేదు. ఎవరి భయం వాళ్ళది. సీఎం ఏం చెప్తాడో, బటికి రమ ఏం చెప్తాడో, మన ఈయన నల్గొండ మినిస్టర్ కోవడి ఏం చెప్తాడో, ఒక్కొక్కరు ఒక విధంగా ఉన్నది. అందరి మనసులు మంచిగా ఉన్నది, కానీ సమన్వయ లోపిస్తుంది. కాన్షియస్ మాది వరంగల్ తూర్పు నియోజకవర్గం, మా మేడం సురేఖ మేడం, కానీ మాకు అభివృద్ధి జరుగుతలేదు. ఎందుకంటే మా దౌర్భాగ్యం 30 ఏళ్ళ వరకు చెప్తానా, ఏ ఎమ్మెల్యే వచ్చి కూడా మా వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకుంటలేదు. ఏ పార్టీ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చి కూడా, ఏ పార్టీ వచ్చి కూడా మా వరంగల్ ఈస్ట్ అభివృద్ధికి నడుచుకోలేదు. మరి ఏ గవర్నమెంట్ వచ్చి కూడా మా ఎమ్మెల్యేకు సహకరించలేదు. ఒకప్పుడు టీడీపీ ఉండే, ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. అయినా మా దౌర్భాగ్యం ఏందో అంటే ఓరుగల్లు విప్లవానికి పురిటిగడ్డ. ఒకప్పుడు తెలంగాణకి మేమందరం సహకరించడం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పోరాడినాం. కానీ మా నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సహకరించలేదు. ఏ గవర్నమెంట్ కూడా దయచేసి తెలంగాణ గవర్నమెంట్ మా వరంగల్ ఈస్ట్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా మా మేడం సురేఖ మేడానికి ప్రతి ఒక్కరు సహకరించే విధంగా చేయాలని ధన్యవాదాలు చెప్తాను. ఇక్కడ మొత్తానికి అయితే చూడొచ్చు, ఇక్కడ మేడారం, ఎందుకంటే ఇక్కడ మంత్రులు కాబట్టి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేడారం అంటే నథింగ్ బట్ వరంగలే కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మేడారంకి ఒక ప్రశస్తం ఉంది. తర్వాత జిల్లాలుగా మారిన తర్వాత కూడా మేడారం సమ్మక్క సారలమ్మ తర్వాత అభివృద్ధి చేస్తుంది అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అలాగే సీతక్క ఆధ్వర్యంలో కూడా అద్భుతమైన ప్రణాళికల్లోకి వెళ్తున్నాయి. కానీ కొంత వాళ్ళ ప్రాంత నియోజకవర్గంలో కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే మేడారం జాతరలో కూడా ఎన్ని అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా కొంత సమన్వయ లోపం ఉండడం వల్ల కావాల్సినంత అభివృద్ధి జరగడం లేదన్నది కూడా వారి మాటల్లో మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ అడవులను కొంత తీసుకుంటూ మళ్ళీ కొత్త నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అడవులను కూడా పెంచాలని చెప్తున్నారు. ఒకవైపు మనము అడవులను రోడ్డు విస్తరణలో భాగంగా తీసివేస్తున్నప్పటికీ కూడా రాబోయే వేరే వైపు అయినా సరే అడవులను పెంచితే ఒక పర్యావరణ సమతుల్యత బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా
ఆదివాసీల జాతరగా, అలాగే వనదేవతల జాతరగా, అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా పేరొందినటువంటి నేపథ్యంలో ఇంతకుముందు మంత్రి సీతక్క కూడా చెప్పారు, ఎక్కడైనా సరే అభివృద్ధి అంటే మళ్ళీ చెట్లు పెంచడమే అని చెప్పారు. అందులో భాగంగానే ఆ చెట్లను పెంచుతూ, వనాన్ని పెంచుతూ, వనదేవతల యొక్క అస్తిత్వాన్ని అదే ఫ్లేవర్తో ఉంచాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఉండాలన్నటువంటి ఒక ఆశాభావాన్ని కూడా భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి వాతావరణము. ఎందుకంటే ఇప్పుడు 2026 తర్వాత వచ్చేటువంటి జాతరలు కూడా ఇంకా అద్భుతంగా వెళ్ళబోతున్నాయి. కానీ వాటి వెనుక కూడా పర్యావరణాన్ని సమతుల్యం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఖచ్చితంగా అధికారులు, మంత్రులు గమనించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. వనదేవతలకు పేరు పొందినటువంటి మేడారం జాతరలోనే అడవులు ఇంకా అభివృద్ధి చెందాలి, కానీ అడవుల్ని కూడా కొంత తొలిచివేయద్దన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వ్యక్తం చేస్తున్నది ఒక సూచనగానే భావించాలి. ఎక్కడ దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సినటువంటి, ఎందుకంటే వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆనందం అట్లనే ఉంటుంది, కానీ సమస్యల నుంచే మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తుల అనుభవాలు కూడా రేపు అభివృద్ధికి ఒక మూల కారణంగా మనం భావించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మేడారం జాతర మాత్రం ఎక్కడ ఆద్యంతము అద్భుతంగా ఉంటుంది. వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని చూడట్లేదు, అమ్మవారి భక్తిని చూస్తున్నారు. ఆ తర్వాత భక్తి మాటలనే కూడా కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. భక్తి బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు, కాకపోతే చిన్న చిన్న విషయాలు ఇవి కొద్దిగా సాల్వ్ అయితే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా భక్తులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి మేడారం జాతర మాత్రం ఎక్కడ చూసినా వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు ముందు నుండే ప్రిపేర్ అవుతున్నాడు. మళ్ళీ జాతర ఎప్పుడు వస్తుందని చెప్పి గత జాతర వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ల దాకా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఆ జాతర సంరంభం రానే వచ్చింది. అట్లాంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ ముందుగానే రావడంతో జాతరకు వచ్చే భక్తులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరొక 3 రోజుల పాటు జరిగే మహా జాతర ఎంతో అద్భుతంగా ఉండేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుండడంతో వచ్చినటువంటి భక్తులు వసతులు చిన్న చిన్నయే, కానీ వారి యొక్క ఆనందం కూడా చాలా పెద్దదిగా వచ్చినటువంటి భక్తుల మాటల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మేడారం జంపన్న బాగ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.